ఆ గొడవలో నాకు దెబ్బలు తగిలేదు సార్. ఆ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయితే 1 వారం ఇలా ఉంచమన్నారు. సారీ బ్రదర్, డౌట్ పడ్డానని ఫీల్ అవ్వకు. అయ్యో, ఇట్స్ ఓకే సార్. అయినా ఇంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు రెస్ట్ తీసుకోకుండా డ్యూటీ కిందకు వచ్చావు. సార్, నేను నిన్ననే కదా జాయిన్ అయ్యాను. ఈరోజే లీవ్ పెడితే బాగుండదు. కంపెనీకి నా అవసరం ఉంటుంది కదా. అదీ కాక మీరు లేనప్పుడు మీ ప్లేస్లో నేనే కదా ఉండాలి. నీలాంటి వాళ్ళే ఈ కంపెనీకి కావాలి. బట్ ఇట్స్ ఓకే, రెస్ట్ తీసుకుని తగ్గాకే రా. అయ్యో, నో ప్రాబ్లం సార్, ఐ విల్ మేనేజ్. బా, ఇంకీ తొక్కలో మీటింగ్ ఆపి ఎవరి పనాళ్ళు చేస్తే బాగుంటుంది. ఇంకెళ్ళండి వెళ్ళండి. రాజు, చెప్పు భయ్యా. అందరి మీద ఒక కన్నేసి ఉంచు. ఎవరి మీదైనా అనుమానం వస్తే నాకు వచ్చి చెప్పు. అలాగే భయ్యా. అమ్మమ్మాయ్యో, ఈ వెంకీ మామూలుడు కాదు. అటు ఇటు చేసి ఆ రౌడీని పంపి ఆ వెంకీగాడు కనిపెట్టే లోపు నువ్వే చెప్పేలా ఉన్నావు. అది కాదు మాయ్యా. తక్కువ వెదవా, నోరు మూసుకొని పద పద పద. సారీ అండి, యాక్చువల్గా నేనే నిన్నొచ్చి స్టాక్ చెక్ చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ రాలేకపోయాను. మీరు ఒక పని చేయండి, డైరెక్ట్గా మీరు మా ఫ్యాక్టరీకి మీ శాంపిల్స్ పంపించండి. నేను చెక్ చేసి ఆర్డర్ పెట్టేస్తాను. అలాగే మేడం. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఎందుకు వచ్చావు లోపలికి? ఎవరిచ్చారు నీకు పర్మిషన్? మర్యాదగా బయటికి రాడు. పద్దు, మాగి ఆగు. జస్ట్ 2 minutes, నేను వెళ్ళిపోతాను. నిన్న నీకు అలా జరగడం, నువ్వు అలా స్పృహ తప్పి పడిపోవడం చూసి నేను చాలా కంగారు పడిపోయాను. ఇప్పుడు నీకెలా ఉంది? ఇంత మోసం చేసి ఇంత ప్రేమగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇంత నటన ఎలా సాధ్యం నీకు? అలా అనకు మ్యాగీ. నేను ఎలాంటి మోసం చేయలేదు, చేయను కూడా. నా అనుకున్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తానే తప్ప ప్రాణాలు తీయను. అలా అనుకునే నిన్ను నమ్మాను, దారుణంగా మోసపోయాను. మ్యాగీ, నువ్వే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? స్టాప్, దగ్గరికి రాకు. ఇన్నేళ్లుగా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? అబ్బీ, ఇప్పటికైనా నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకుని నీ నిజస్వరూపం తెలుసుకున్నదబ్బీ నా అమ్మి. ఇంకా నువ్వు మసిపూసి మారేడుకై చెయ్యాలని చూడకు. ఇంకా పో బయటికి. నేనొచ్చింది మిమ్మల్ని నన్ను నమ్మమని చెప్పడానికి రాలేదు. మ్యాగీకి ప్రాణహాని ఉందని హెచ్చరించడానికి వచ్చాను. అవును బాబు, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ హాని తమరి వల్లే. నువ్వు బయటికి పోతే ఏ అపాయం ఉండదు. గదమామ, అనవసరంగా మధ్యలోకి రాకు. ఏ ఎందుకు రాకూడదు? నువ్వే లోపలికి రాకూడదు, బయటికి వెళ్ళు. రేయ్, అబ్బీ, ఏంది నువ్వు వాళ్ళని బెదిరిస్తా ఉండావు? నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ నీ మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంక నువ్వు బయలుదేరు. సరే, నా మాటల్ని నమ్మక్కర్లేదు. నేను చూపించే సాక్ష్యాలు నమ్మండి చాలు.
చూడండి. మ్యాగీ చూడు. చూసావా మ్యాగీ, నేను జాగ్రత్తగా ఉండమంటుంది, నీ వెన్నంటే నేను ఉంటుంది. ఇదంతా ఎనఫ్. ఇది నువ్వు క్రియేట్ చేయలేదని గ్యారంటీ ఏంటి? ఇదంతా ఏఐ. హా అబ్బి, ఇగో ఇట్లాంటివన్నీ ఫోనుల్లో నేను నా అమ్మి చాలానే చూసినావు. మ్యాగీ, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా? నువ్వు ఎంత నటించినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు. బయటికి వెళ్ళు. అది కాదు మ్యాగీ, నేను చెప్పేది. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? ఆగు. హా అమ్మీ, నువ్వు ఏసీ వేసుకుని కూల్ అవ్వు. నేను పద్దు దగ్గరికెళ్ళి అసలు ఆ వెంకీని ఈ దరిదాపుల్లోకే పంపొద్దని స్ట్రిక్ట్ గా చెప్పొస్తాను. హా? నువ్వు కూర్చో. బావగారు, అమ్మా, మీరు రండి. పదమ్మా.